అంటే దాదాపు 2.5%. రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము 17% కేటాయిస్తే జగనన్న గారు కేవలం 2.5% మాత్రమే బడ్జెట్లో ఖర్చులు పెడుతున్నారు. ఇది ఎంత అవమానం! మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే 0. అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క సబ్సిడీలు లేవు, రుణమాఫీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇక రైతుకు భరోసా ఎక్కడిది? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కల. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఒక డైలాగ్ మళ్ళీ గుర్తు చేస్తా. పేద బిడ్డలు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. అంత భరోసా కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదు. పేద బిడ్డలు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులే కష్టపడి డాక్టర్లను, ఎంబీఏలు, ఇంజనీర్లను తయారు చేస్తే కనీసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎంతమంది పీజీలు కూడా చదివిన బిడ్డలు ఈరోజు రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. దాదాపు 19 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంది అంటే దానికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇలా 1 కాదు 2 కాదు, ఏది తీసుకున్నా ప్రతి విషయంలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు బీజేపీ. లేదు సరిపోదు 15 ఏళ్ళు కావాలన్నాడు చంద్రబాబు గారు. స్పెషల్ స్టేటస్ కోసమే, ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు చంద్రబాబు గారు. సరే, ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు, కానీ ఆయన మంత్రులకు మాత్రం క్యాబినెట్లో, ఆయన ఎమ్మెల్యేల ఎంపీలకు మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కింది. తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా రాగం పాడారు. ఆ రోజుల్లో జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా కోసం. ఇంకా మూకుమ్మడిగా అందరు ఎంపీలను, అంటే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరము కలిసి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. అంత ఒత్తిడి చేసి అంత ప్రయత్నం చేసిన జగనన్న గారు నిజంగానే ముఖ్యమంత్రి హోదా ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది లేదు, ఒక నిజమైన ఉద్యమం చేసింది లేదు, కనీసం వాళ్ళని నిలదీసింది లేదు, కనీసం వాళ్ళని అడిగింది కూడా లేదు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా, మనకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేకుండా పోయింది. ఒక ప్రత్యేక హోదా, ప్రత్యేక స్పెషల్ స్టేటసే కాదు, ఏది లేకుండా పోయింది. కనీసం పోలవరం చేసుకుందాము, కనీసం
పరిశ్రమలు రాకపోయినా ప్రత్యేక హోదాలో పరిశ్రమలు వచ్చేవి. అవి రాకపోయినా పోలవరం పూర్తయినా కూడా మనకు అగ్రికల్చర్ వైస్ అయినా అన్నపూర్ణలాగా మారేది. 80% భూములకు నీళ్ళు వచ్చేవి. ఏ ఇబ్బందులు లేకుండా కనీసం అదన్నా చేసుకుందామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టారు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనం 3 1 రాజధాని ఒకటైనా ఉందా? ఏదీ లేదు, ఏది అర్థం కాని పరిస్థితి. మరి ఏమి సాధించుకున్నట్టు? 10 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం మిగిలాయి. అప్పులు మాత్రం మిగిలాయి. అప్పుల కుప్పగా మార్చారు. ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు. కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా? విశాఖపట్నంలో ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు, ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప. ఇది అవమానంగా లేదా? మనకు రాజధాని కూడా సాధించలేకపోయామంటే ఇది అవమానం కాదా? మరి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది, పాలకపక్షంలో వైసీపీ ఉంది. మొత్తం మనకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 25 మంది ఎంపీలు ఉన్నారు. పోనీ 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏమి సాధించుకొచ్చారయ్యా ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే? ఏమి సాధించుకొచ్చారు? గుండు సున్నా. ఏమీ సాధించలేదు. ఏమి చేశారయ్యా అంటే బీజేపీతో దోస్తీ చేశారట. బీజేపీతో వాళ్ళ సంబంధాలేమో బాగున్నాయి. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు. మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడా లేదు, మన దేశంలో ఎక్కడా లేదు. బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇక ఏమనాలి? వీళ్ళను బానిసలు కాదు అని బానిసలు కాకపోతే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు బానిసలు, కట్టు బానిసలు అన్నారు. వీళ్ళు బానిసలు కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇది తగదు అని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు స్పెషల్ స్టేటస్ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ రాజు రైతైతాడు, రుణమాఫీ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం కలిసి జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది.